తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు మెగా బ్రదర్ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు పిఠాపురం రావడం జరిగింది. దానిలో భాగంగా జగ్గే చెరువులో ఆయన వితంతు పెన్షన్లు, అదే విధంగా కొంతమందికి కొత్తగా నమోదైన పెన్షన్లకు ఆయన చేతుల మీదుగా అందజేయడం జరిగింది. సుమారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 700కు పైగా కొత్త పెన్షన్లు రావడం అయితే జరిగింది. అందులో భాగంగా ఆయన ఈ రోజు ఇక్కడ ఆయన చేతుల మీదుగానే అందజేయడం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు జనసేన నాయకులు ఉన్నారు, పిఠాపురాలను అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ఇవాళ జరిగిన కార్యక్రమం ఏంటి? నాగబాబు గారు రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? గత ప్రభుత్వంలో చాలా మంది పెన్షన్ పెట్టుకోవడం జరిగిందండి. జరగడంతో ఎవరు రాలేదు, చాలా అసంతృప్తి ఉన్నారు అందరూనే. మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఇక్కడ రావడంతో వాళ్ళందరికీ పెన్షన్ రావడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా చాలా ఇదిగా ఉన్నారు. దాన్ని ఇవ్వడానికి ప్రస్తుతం మన కొణిదెల నాగబాబు గారు ఇవ్వడానికి రావడం జరిగింది. దట్టు ఇదే జగ్గిజేరుకి వేల కాలంగా ఉన్న ఈ అపార్ట్మెంట్ అన్నింటికి మొన్న 50 లక్షలు శాంక్షన్ చేశారండి. మొత్తం ఈ వర్క్లకి 1,50,00,000తో రోడ్లు శాంక్షన్ చేశారు. ఇవన్నీ ప్రారంభం చేయడానికి ఈరోజు మన నాగబాబు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే జగ్గే చెరువులో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఆ సమస్యలపై మేము ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పి నాగబాబు గారు కానీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ ప్రకటించడం జరిగింది. ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు? రాబోయే రోజుల్లో జగ్గే చెరువు ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నెగ్గడంతోనే ఆయన మాకు ఒక విజన్ ఉంది. మా జగ్గి చెరువు బాగుపడుతుంది. ఇన్ని 20-30 సంవత్సరాలు బట్టి ఎలా ఉన్న జగ్గి చెరువుని ఈ రోజు కొంచెం పురోగతిని తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే మన 20 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దాన్ని విడతల వారీగా ఇప్పుడు 3 కోట్లు, తర్వాత 3 కోట్ల విడతల వారీగా దీన్ని శాంక్షన్ చేస్తున్నారని చెప్పేసి మన ఇన్ఛార్జ్ గారు చెప్పారు. అలా మన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని ఆదేశాల మేరకు మన ఈ మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు. మీరు చెప్పండి, ఏంటి నాగబాబు గారు రాక ఏ విధంగా ఉండబోతుంది? మీ జగ్గే చెరువుకి ఏమన్నా కొత్త రూపురేఖలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా? నాగబాబు గారు రావడంతోనే అసలు ఆల్రెడీ స్టార్టింగ్ ఇప్పుడు వచ్చి ఈ అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత ఎవరు కూడా దీన్ని పరిగణన తీసుకున్నది లేదు. ఆయన వచ్చిన తర్వాత వీటికి వచ్చాక 50 లక్షలు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ₹1,00,00,000 రోడ్లు నిమిత్తం ₹1,00,00,000 రిలీజ్ చేశారు. ఆ ₹1,00,00,000 రోడ్లు కూడా మళ్ళీ 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతాయి వర్క్లు. నెక్స్ట్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో జగ్గే చెరువు మొత్తం మీద ఎక్కడ కూడా డ్రైన్ కానీ రోడ్డు కానీ పెండింగ్ లేకుండా మొత్తం ఫుల్ఫిల్ అవుతాయని చెప్పేసి మా అందరూ ఆశ. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ జగ్గే చెరువులో ₹1,50,00,000 అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు నాగబాబు గారు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కొంతమందికి కొత్తగా నమోదైన వారికి పెన్షన్లు ఆయన చేతుల మీదుగా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ జగ్గే చెరువుకు సంబంధించి అపార్ట్మెంట్లు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దానికి సంబంధించి సుమారు 50 లక్షల నిధులు కేటాయించడం జరిగింది ఇక్కడ మరమ్మతులు చేయడానికి. అదేవిధంగా జగ్గే చెరువులో రోడ్లకు ₹1,00,00,000 వరకు కేటాయించడం జరిగింది. సుమారు ₹1,50,00,000 నిధులు జగ్గే చెరువుకి వెచ్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు జగ్గే చెరువుని మరింత అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పిఠాపురం జన సైనికులు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.